ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రాము, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అక్కడ అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఒక దర్శన టికెట్ మరొక దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి, వాటి రూల్స్ ఏంటో మీ అందరికీ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, ఈ మూడు కూడా క్లాష్ అవ్వకూడదు. ఎన్ని రోజులు క్లాష్ అవ్వకూడదు, ఏ దర్శనానికి క్లాష్ అవ్వకూడదో నేను చెప్తాను. సపోజ్ ఫస్ట్ పాయింట్, ఒక 300 రూపాయల దర్శన టికెట్ రెండోసారి మళ్ళా బుక్ చేసుకోవాలి అంటే ఈ మూడు కూడా 30 రోజులు గ్యాప్ ఉండాలి. సెకండ్, వయోవృద్ధులు, వికలాంగులు దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఈ మూడు కూడా 90 రోజులు గ్యాప్ ఉండాలి. థర్డ్ పాయింట్, డైరెక్ట్ ఆర్జిత సేవలు అనగా కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, పవిత్రోత్సవం ఇటువంటి సేవలు బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు ఈ మూడు కూడా క్లాష్ అవ్వకూడదు. అనగా నేను చెప్పా కదా, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబర్. ఇక ఫోర్త్ పాయింట్, ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ టిప్ సేవలైనా, ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ టిప్ సేవలైనా అనగా సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ మర్రా రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ ఉండాలి. ఫిఫ్త్ పాయింట్, హోమం టికెట్లు రెండోసారి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే ఈ మూడు కూడా 30 రోజులు క్లాష్ అవ్వకూడదు. సిక్స్త్ పాయింట్, సర్వదర్శనం టోకెన్లు తిరుపతి వచ్చి తీసుకోవాలి అంటే ఈ మూడు కూడా 30 రోజులు గ్యాప్ అవ్వకూడదు. సర్వదర్శనం టోకెన్ తీసుకోవాలి అన్నా కూడా 30 రోజులు గ్యాప్ ఉండాలి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకోవాలన్నా కూడా 30 రోజులు గ్యాప్ ఉండాలి. ఓకేనా? నేను చెప్పినటువంటి ఈ 7 విభాగాలకు ఈ పేరు అనగా ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్కి ఇంత గ్యాప్ ఉండాలి. ఓకేనా? అలాగే ఈ 7 రకాల టికెట్లకి సపరేట్గా బుక్ చేసుకోవాలి రెండోసారి అంటే నేను చెప్పిన గ్యాప్ ఉండాలి. ఒకవేళ ఒకే వ్యక్తి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవడానికి లేదా ఇతర సేవా టికెట్లు ఏదైనా బుక్ చేసుకోవడానికి గ్యాప్తో సంబంధం లేదు. ఒకే నెలలో మీరు ఎన్నిసార్లైనా ఒకసారి 300, ఒకసారి ఆర్సీ సేవలు, ఒకసారి హోమం టికెట్లు ఇట్లా డిఫరెంట్గా మీరు దర్శనం చేసుకోవచ్చు. సర్వదర్శనము ఇట్లా అన్ని ఒకే మనిషి ఒకే నెలలో ఈ 5-6 రకాలుగా కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. కానీ ఒకటే మనిషి రెండోసారి ఒకటే రకమైన టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఈ గ్యాప్ అనేది మీరు కంపల్సరీగా పాటించాలి. ఇక్కడ నేను పెడతాను, ఒకసారి చూడండి. ఇక ఈ నెల అక్టోబర్లో జనవరి నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు. దయచేసి ఈ గ్యాప్ చూసుకోండి. అక్టోబర్ వాళ్ళు, నవంబర్ వాళ్ళు గతంలో బుక్ చేసుకుంటే తిరిగి జనవరిలో బుక్ చేసుకోవాలంటే ఈ గ్యాప్ ఉందేమో చెక్ చేసుకోండి. ఓకేనా? డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ సంవత్సరం. అలాగే జనవరి 1 నుంచి 8 వరకు కూడా వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. ఈ 10 రోజుల టికెట్లు కావాలంటే ఈ గ్యాప్ ఉందా చెక్ చేసుకోండి. జనవరి 25 రథసప్తమి, వైకుంఠ ఏకాదశి బుక్ చేసుకున్న వాళ్ళు రథసప్తమి బుక్ చేసుకోలేరు. రథసప్తమి బుక్ చేసుకుంటే వైకుంఠ ఏకాదశి బుక్ చేసుకోలేరు. మరి ఈ రెండు మీరు కావాలి అనుకుంటే ఎలా ఆలోచించుకుంటారో మీ చాయిస్. నేనైతే మీకు ఒక ఐడియా ఇచ్చా. ఇది ప్రతి నెల వర్తిస్తుంది. ఇలా ఒక నెలకనే కాదు, ప్రతి నెల ఇదే విధంగా ఈ రూల్స్ అనేది మీరు పాటించాలి. ఈ గ్యాప్ అనేది మీరు పాటించాలి. నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి ఐడియా కోసం. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి ఈ నెల అక్టోబర్లో మీరు రెడీగా ఉండండి, జనవరి టికెట్లు రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.